నేను ఎప్పుడు చేసుకునే విధంగా ఇంట్లో ఎలా చేసుకుంటానో నూడిల్స్ చాలా సింపుల్గా అయితే చూపిస్తాను. చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఒక 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఉప్మా ఎలా చేసుకుంటామో నూడిల్స్ కూడా అంత ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో చూసే ముందర ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇవన్నీ సర్దుకుంటుంటే ఇంట్లో ఎవరు లేరు కదా, మా అత్తయ్య అయితే వీడియో తీసి పెడుతుంది. కానీ చాలా హెల్ప్ అయితే చేస్తుందండి మా అత్తయ్య. నేనైతే ఈ వీడియో అయితే మా అత్తయ్యని అడిగైతే తీపిచ్చుకుంటున్నాను. ఇంటి దగ్గర అయితే ఎవరు లేరు. నా దగ్గర కనీసం వీడియో తీసుకోవడానికి స్టిక్ కూడా లేదు. అలాగే ఈ వీడియోస్ అయితే కంటిన్యూ అయితే చేస్తాను. మీరు కూడా మంచిగా సపోర్ట్ చేయండి. ఇవన్నీ బయటే కట్ చేసి పెట్టేసుకున్నానండి. వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఇదిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుని మొత్తం దోరగా అయితే వేయించుకున్నాను. వీలుంటే టమోటా ముక్కలు కూడా వేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసుకున్నాను. దాంట్లో 2 గ్లాసులు వాటర్ పోసుకుని ఈలోపు అయితే నేను నూడిల్స్ అయితే విడివిడిగా అయితే పెట్టుకున్నాను. ఎలా ఉన్నాయో అలా అయితే వేసేసాను. ఇవైతే వేయంగానే విడిలిపోతాయి. చాలా చక్కగా చూసారుగా ఉడికిపోయిందండి నాకు. సగం ఉడికిన తర్వాత ఈ స్పైసెస్ అనేది వేసుకోవాలి. మనకి నూడిల్స్లోనే ఈ మసాలా అయితే ఇస్తారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లోనే క్యారెట్ ముక్కలు కూడా ఉన్నాయి. తింటుంటే ఇంకా తినాలనిపించింది, అంత బాగుంది. చివరికైతే నేను కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకొని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ వ్యూస్ మాత్రం రావట్లేదు. వాచ్ టైం కూడా కౌంట్ అవ్వట్లేదు. అది కాక వాచ్ టైం కూడా పెంచారు. చూద్దామండి. నేనైతే కష్టపడి అయితే వీడియోస్ తీస్తూనే ఉంటాను. మీరు మాత్రం ఇలాగే మంచిగా సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే మా అత్తయ్యకి అయితే టేస్ట్ చూపిస్తాను. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాగే మంచిగా ఫాలో